మార్చి 23 ఈరోజు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్. మనలో చాలామంది 80 సేవింగ్ కోసము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందామనో, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుందామనో, పిల్లల పేరుతో పాలసీ కడదామనో, మన రిటైర్మెంట్కి ఉపయోగపడుతుందని ఇంకో పాలసీ చేద్దామనో ఆలోచిస్తూ చేయాలా వద్దా, ఏజెంట్ అడిగిందని చేయాలా, లేకపోతే మనకు అవసరమని చేయాలా, అప్పుడు డబ్బులు అయిపోతే చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. అన్ని థాట్స్ కరెక్టేనండి. పాలసీ అంటే చిన్న కమిట్మెంట్ కాదు, లాంగ్ టర్మ్ కమిట్మెంట్. 1-2 కాదు, ఆల్మోస్ట్ ఒక 15-20 ఇయర్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అయితే 15-20 ఇయర్స్ ఆఫ్ మినిమం కమిట్మెంట్. ప్రతి సంవత్సరం హెల్త్ ఇన్సూరెన్స్ కట్టడం అంటే ఈజీ కాదు, నాకు తెలుసు. హెల్త్ ఇన్సూరెన్స్ యూజ్ అవ్వకపోతే డబ్బులు పోతాయి, హెల్త్ ఇన్సూరెన్స్ యూజ్ అవ్వకపోతే డబ్బులు వేస్ట్ అయిపోతాయి, ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి, అన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, 80C కోసమో 80D కోసమో మనం సేవింగ్స్ స్టార్ట్ చేయడం ఒక వంక మాత్రమే. రియల్ పర్పస్ ఏంటంటే మనకి హెల్ప్ అవ్వడం. ఇప్పుడు ఈరోజు మీరు ఒక 5,000 పెట్టి 10,000 పెట్టి పాలసీ స్టార్ట్ చేశారు. పాలసీ స్టార్ట్ చేశాక నెలకు 5,000 10,000 కట్టడం అంటే చాలా కష్టంగా అనిపించవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో అది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. రేపు పిల్లల ఎడ్యుకేషన్ కోసం వాళ్ళ చదువులకు 50 లక్షలు కావాల్సి వచ్చినప్పుడు మనం స్టార్ట్ చేసిన పాలసీ ఒక 20 లక్షలు 30 లక్షలు పాలసీ నుంచి వచ్చినప్పుడు మనకు ఆ రోజు అనిపిస్తుంది, ఆ రోజు నేను మంచి నిర్ణయం తీసుకున్నాను, చాలా థ్యాంక్ యూ అని. బట్ ఒకవేళ ఈరోజు మీరు స్టార్ట్ చేయకపోయినా లైఫ్ ఇన్సూరెన్స్లోనూ హెల్త్ ఇన్సూరెన్స్లోనూ ఉండే మెయిన్ చాలామంది డిలే చేయడానికి, చాలామంది ఆలోచించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు స్టార్ట్ చేసినా చేయకపోయినా ఈరోజు ఏం డిఫరెన్స్ రాదు, రేపేం డిఫరెన్స్ రాదు, ఈ మంత్ ఏం డిఫరెన్స్ రాకపోవచ్చు. కానీ లైఫ్ ఇన్సూరెన్స్ అయినా హెల్త్ ఇన్సూరెన్స్ అయినా మీ ఫ్యామిలీ కష్టం వస్తే మీ వాళ్ళైనా వచ్చి మీతో నిలబడడానికి ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇన్సూరెన్స్ పాలసీ మాత్రం మీ వాళ్ళతో నిలబడుతుందండి. హెల్త్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, మీకు ఈరోజు 25,000 పెట్టి 10 లక్షలతో 15 లక్షలతో పాలసీ తీసుకోవడం చాలా కష్టంగా అనిపించవచ్చు. కానీ ఒకవేళ మీకు అది అవసరం అయినప్పుడు ఆ 25,000 30,000 మీకు ఈరోజు అయినా ఖర్చే కనిపిస్తుంది, కానీ రేపు మీకు ఎంత మిగులుతుందో తెలుసా? ప్రతిరోజు కొన్ని వందల ఫ్యామిలీస్ ఫైనాన్షియల్గా డిప్రైవ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇన్సూరెన్స్ లేకపోవడం. మన యాసెట్స్లో 10 లక్షలు ఉన్నా, 25 లక్షలు ఉన్నా, 100 కోట్లు ఉన్నా కానీ ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ లేని సిచ్యువేషన్ చాలండి ఆ 10 లక్షలు 25 లక్షలు కూడా ఖర్చు అయిపోవడానికి. అలాగే మీరు ఈరోజు తీసుకునే పిల్లల ప్లాన్ పాలసీ అవ్వచ్చు, చైల్డ్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేకపోతే రిటైర్మెంట్ ప్లానింగ్ అవ్వచ్చు, లేదు నార్మల్గా స్టార్ట్ చేసే ఎస్ఐపి అవ్వచ్చు, ఎల్ఐసిలోని ఎస్ఐపి అవ్వచ్చు. వీటి వల్ల అడ్వాంటేజెస్ ఈరోజు మీకు తెలియవండి, కానీ ఖచ్చితంగా ఒక 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత మీ పిల్లల చదువులకి మీరు ఈరోజు చేసిన సేవింగ్ ఉపయోగపడినప్పుడు ఆ రోజు మీకు మీరే చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటారు. సో ట్రస్ట్ ద ప్రాసెస్, ట్రస్ట్ ద వెయిట్. మీరు నెలంతా కష్టపడితేనే కదా ఒకరోజు జీతం ఇస్తారు. రోజు కష్టపడిన దానికి ఈరోజు పనిచేసిన దానికి ఈరోజు జీతం ఇచ్చారు కదండి. సేమ్ లాంగ్ టర్మ్లో మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది. మనం ఈరోజు కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం, జీతం వస్తుంది కాబట్టి మన ఇల్లు గడుస్తోంది. అంతేగాని మనం పని చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చుంటే జీతం ఇవ్వరు కదండి. సేమ్ మనం సేవింగ్స్ చేసుకోవాలి. సేవింగ్స్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అంటే సేవింగ్స్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అదే అండి. మీరు లాంగ్ టర్మ్లో అయితే యూజ్ అవుతుందండి. నేను చెప్పొచ్చేది ఒకటే, చెయ్యాలా వద్దా అనే డైలమా నుంచి బయటికి రండి. చేస్తే మంచిదే తప్ప చేస్తే పోయేదేం లేదు. అండ్ మంచి హెల్త్ ఇన్సూరెన్స్, మంచి లైఫ్ ఇన్సూరెన్స్, మంచి ఏజెంట్, ఈ 3 మంచిలు గుర్తుంచుకున్నారంటే ఆబ్వియస్గా మంచి జరుగుతుంది. సో షార్ట్ కట్స్ ఏమీ ఉండవండి, తెలిసిన వాళ్ళ దగ్గరే తీసుకోండి. అండ్ లాంగ్ టర్మ్గా మీకు యూజ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా రెగ్యులర్గా ప్రీమియమ్స్ పే చేయండి, ప్రీమియమ్స్ ఆపద్దు. అది నా రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసినట్టయితే చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మార్చ్ ఎండింగ్ అని కానీ, లేకపోతే మీ సర్కిల్లో ఎవరికైనా చిన్నపిల్లలు ఉన్నారు అంటే చైల్డ్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకుంటే బాగుంటుంది. దాని బెనిఫిట్స్ ఏంటో తెలియకుండా ఇది మనకి సరిపోదు అనుకోవడం కరెక్ట్ కాదండి. అసలు ఉన్న పాలసీ ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి అన్న తెలుసుకోండి. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ఆల్రెడీ ఆఫీస్ నుంచి 2 లక్షలతో 3 లక్షలకో 5 లక్షలకో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండొచ్చు. అయినా కానీ టాపప్ ఒక 25 లక్షలది 50 లక్షలది మీరున్న సిటీని బట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంచుకోండి. ప్రీమియమ్స్ చాలా తక్కువ పడతాయి హెల్త్ ఇన్సూరెన్స్కి, కానీ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు ఒక లైఫ్ ఇన్సూరెన్స్, చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ తీసుకున్నాక, ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ తీసుకున్నాక, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నాక మీకు మనశ్శాంతి అయితే అది ఎవ్వరూ దేంతోనూ వెలకట్టలేనిది. అదైతే ఖచ్చితంగా చెప్పగలనండి. మీరు ఒక ఫ్రీడమ్ ఫీల్ అవుతారు.
నేను ఈరోజు ఈ ప్లాన్ చేశాను, అమ్మయ్య గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా పిల్లలకు ఒక ఎడ్యుకేషన్ నేను ప్రొవిజన్ క్రియేట్ చేశాను అన్నది ఒక ఇది వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ ప్లాన్ ఎలాంటిదంటే పేరెంట్కి ఏమైనా రిస్క్ జరిగితే పేరెంట్ ఇన్కమ్ని రీప్లేస్ చేస్తూ వాళ్ళు రెగ్యులర్గా ఇన్కమ్ ప్రొవిజన్ క్రియేట్ చేస్తారండి ఫ్యామిలీకి సపోర్ట్ కింద. అండ్ మెచ్యూరిటీ ఏదైతే మనం డే 1లో ప్లాన్ చేస్తామో మధ్యలో రిస్క్ జరిగినా కానీ ఆ మెచ్యూరిటీ అదే యాజ్ ఇట్ ఈజ్ ఇస్తారు. కంప్లీట్ డీటెయిల్స్ కోసం అయితే మీరు నాకు మీ నెంబర్ పింక్ చేయండి. నేను ఈ వీడియోకి కమెంట్స్ అనేవి హోల్డ్లో పెడతాను. సో నేను తప్ప ఇంకా కమెంట్స్ ఎవరో చూడలేరు. సో మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే మీ నెంబర్ పింక్ చేయండి. అండ్ మీరు చాలా కోటీశ్వర్లు, లక్షాధికారులు, లేదండి మాకు పిల్లల చదువులకి డబ్బులు మేము ఇలా తీసి అలా కట్టేయగలము, మాకు ఏమైనా అనారోగ్యం వస్తే డబ్బులు ఇలా తీసి అలా కట్టేయగలము, ఇలాగే మా రిటైర్మెంట్ కూడా డబ్బులు ఇలా తీసి అలా వాడేయగలము అనుకుంటే తప్ప అలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళకి ఇన్సూరెన్స్ అవసరం లేదు. కానీ విచిత్రం ఏంటంటే అలాంటి వాళ్ళు ఇన్సూరెన్స్ ముందుగా తీసుకుంటారు. సో మీరు మరీ అల్ట్రా రిచ్ అయితే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. అసలు మీకు సంబంధమే లేదు. ఇది అలా కాదు, నెల జీతం వస్తేనే గడుస్తుంది, నెల జీతం మీద డిపెండ్ అయ్యి అందులోంచి కొంత దాచుకుంటూ మేము గెట్ ఆన్ అవుతున్నామండి అంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అవసరం అండి. పూర్తి వివరాల కోసం మీ నెంబర్ అయితే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేనే కాల్ చేస్తాను, మా టీం నుంచి కాల్ చేస్తాము. కాల్ చేసి మేమే మాట్లాడి మీకు సూట్ అయ్యే పాలసీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ నౌ. అండ్ ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ వాళ్ళతో ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే పిల్లల చదువులు ఇన్ఫ్లేషన్ ప్రకారం చాలా కాస్ట్లీ అవబోతున్నాయి. సో ₹1,00,00,000 అవసరమైనప్పుడు ₹1,00,00,000కి లోన్ పెట్టడం కన్నా మనం ఒక సగమో ఎంతో మనం ఒక ప్రొవిజన్ క్రియేట్ చేసుకుంటే మిగిలిన దానికి ప్రొవిజన్ లేకపోతే అప్పుడు ఫ్యూచర్లో లోన్ పెట్టడం ఈజీ అవుతుంది. మొత్తం ₹1,00,00,000కి లోన్ పెట్టడం కష్టం కాదు. డిగ్రీ చదవాలన్నా కానీ కాస్ట్లీ అవ్వచ్చు ఫ్యూచర్లో. సో ముందుగా ప్లాన్ చేసుకోండి, ఖర్చులు అనేవి తగ్గవు. మీకు ఒకవేళ మీకు వచ్చే జీతంలో ఒక 10%, 20% రావట్లేదు, శాలరీ కటింగ్ అవుతుంది అనుకుని కనుక స్టార్ట్ చేస్తే మీ ఫ్యూచర్ అయితే వండర్ఫుల్గా ఉండబోతుందండి. నేను 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నార్మల్గా కాదు. ఎందుకంటే చాలామంది 14-15 years ముందు పాలసీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మెచ్యూరిటీలు అందుకుంటున్న వాళ్ళు అనే మాట కామన్గా ఒకటి ఏంటంటే అప్పట్లో ఇంకొంచెం ఎక్కువ స్టార్ట్ చేయాల్సిందండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈరోజు వాళ్ళ చేతిలో డబ్బులు వచ్చినప్పుడు ఇన్ఫ్లేషన్ ప్రకారం మీ డబ్బులు సరిపోవట్లేదని వాళ్ళకి అనిపిస్తుంది. కాబట్టి ఆ రోజే ఇంకొంచెం ఎక్కువ స్టార్ట్ చేసి ఉంటే బాగుండు అనిపిస్తోంది. సో మీరు ఈరోజు వరకు ఒక చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ కానీ, రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఏది తీసుకోకపోయి ఉంటే కనుక ఖచ్చితంగా అప్లై చేయండి. మీకు బాగా తెలిసిన ఏజెంట్ ఉంటే పర్వాలేదు, లేదు మీకు సెకండ్ ఒపీనియన్ కావాలి, మీ ఎగ్జిస్టింగ్ పాలసీస్ మీద లేదు, మీకు ఒక అసలు పాలసీస్ ఏది బెటర్ అన్నది కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీ నెంబర్ మెన్షన్ చేయండి. ఆల్రెడీ వీడియో నేను ఫార్వర్డ్ చేస్తాను కాబట్టి మీకు తెలిసిన వాళ్ళైతే డైరెక్ట్గా నన్నే కాంటాక్ట్ చేయొచ్చు మీరు. సో ఐ హోప్ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ ఫర్ లేడీస్, మన బాధ్యత అండి మన ఇంట్లో పప్పులు ఉప్పులు ఉన్నాయో లేదో చూసుకుంటూ ఏమండి పప్పు తీసుకురావాలి, ఏమండి బియ్యం నిండుకుంటున్నాయి తీసుకురావాలి అని చెప్పడం ఎలాగైతే మన బాధ్యతో, అలాగే ఏమండి పిల్లల ప్రొవిజన్ కోసం ఒక 2,000ది, ఒక 5,000ది, ఒక 10,000ది మనం స్టార్ట్ చేద్దామండి. పిల్లలకి రేపు అవసరం అవుతుంది. అలాగే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా లేదా అండి? ఎందుకంటే పిల్లలు వచ్చాక మన బాధ్యత పిల్లల్ని జాగ్రత్తగా భద్రంగా పెంచడం, వాళ్ళ చదువులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోకుండా ప్రొవిజన్స్ ఏర్పాటు చేయడం అన్నది మన ఇద్దరు బాధ్యత అండి, భార్యాభర్తలు ఇద్దరు బాధ్యత అవుతుంది. సో మీ హస్బెండ్ ఎలాగైతే ఎర్న్ చేసి తీసుకొస్తున్నారో మీరు కూడా ఎర్నింగ్ మెంబరే అవ్వచ్చు. మీ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూడడం కూడా మీ బాధ్యత అండి. అలాగే ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందో లేదో కూడా కనుక్కోండి. మీలో ఎవరికైనా అనారోగ్యం వస్తే మీ హస్బెండ్ వర్కింగ్ మెంబర్ కాబట్టి ఎవరి దగ్గర నుంచైనా అప్పు తీసుకొచ్చి ఖచ్చితంగా తీరుస్తారు అనే నమ్మకంతో అప్పు కూడా ఇస్తారు ఆయనకి. ఆయన అయితే అప్పు తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించగలరు మీకు ఇన్సూరెన్స్ లేకపోతే. బట్ ఒక్కసారి ఆలోచించండి, మీ హస్బెండ్కి ఏదైనా ఇబ్బంది వచ్చి ఆయనే హాస్పిటలైజ్ అయితే మీరు ఎక్కడి నుంచి అప్పు తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించగలరు? ఆ టైంలో నగలో ఆస్తో అప్పు చేయడమో కన్నా ఈరోజు అప్పు చేసినా కానీ నెలకు 2,000 పెట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా 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 మంచిదండి. సో ఖచ్చితంగా మీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్లో మీ పోర్ట్ఫోలియోలో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్, రిటైర్మెంట్ ప్లాన్ అండ్ LIC వాళ్ళది యులిప్, ఈ 5 ఉండేలా అయితే చూసుకోండి. ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. అనుకున్న దానికన్నా వీడియో అయితే ఎక్స్టెండ్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఈ వీడియోని సీరియస్గా తీసుకుంటే హోప్ఫుల్లీ మీరు మంచి ఇన్వెస్ట్మెంట్స్ అవి చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మా పాప 2nd క్లాస్ 3rd క్లాస్కి వచ్చింది. స్కూల్ ఫీజులు మామూలుగా లేవండి.
సో అది మీకు అందరికీ తెలిసిన విషయమే. మీకు ఆల్రెడీ పిల్లలు ఉంటే స్కూల్ ఫీజులు ఎంత ఉన్నాయో మీకే తెలుస్తుంది. ఒకవేళ మీరు ఇంకా న్యూలీ మ్యారీడ్ ఎక్స్పెక్టింగ్ అయితే మాత్రం పిల్లల ఫ్యూచర్ కోసం ఈ రోజు నుంచి సేవింగ్స్ అయితే స్టార్ట్ చేయండి. లేదు వన్ టైం ఎఫ్డి లాంటివి ఏమైనా ఆలోచిస్తుంటే అలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను అప్కమింగ్ వీడియోస్లో కూడా రెగ్యులర్గా ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా చెప్తూ ఉంటాను. ఎందుకంటే మనలో చాలామందికి అవేర్నెస్ లేదు అని మా ఫ్రెండ్స్ ఒకరిద్దరు మెన్షన్ చేయడం జరిగింది. నువ్వు అలాంటి వీడియోస్ కూడా చేయొచ్చు కదా. కుకింగ్తో పాటు వంటల రెసిపీలు అయితే చాలామందికి తెలుస్తాయి, కానీ ఇలాంటివి ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అన్నవి మనలో చాలామందికి తెలియదు కదా అన్నారు. సో ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకుని నేను అది కూడా అయితే చేస్తానండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.